కింగ్ లేవను రే కాటా లేరా కనపట్లేదు ఏంటే రే రే కింగ్ ఎవరా దేరా త్వరగా పోయిరా త్వరగా పోయి తెగో రే చాలే ఓడతండి నెట్ రోజ్ నీకేం కాలేదుగా వాళ్ళెవరో చూడరా మనకాలే వస్తాం రేపు పిలిపో నీకేం కాదు నేను చూసుకుంటా అసలు ఏం జరుగుతుందరా ఇక్కడ చెప్పండి 35 ఏళ్లుగా పాటించే పద్ధతేగా ఇది. ఆకలితో ఉన్న సముద్ర రాక్షసికి మేమిచ్చే బహుమతిరా ఇది. కన్న పిల్లలకు పూజలు పునస్కారాలు చేసి ఈ సముద్రానికి బలి ఇస్తేనే ఆ రాక్షసి ఆకలి తీరుతుంది. దాని రక్తదాహం తీరేంత వరకు ఇది చెయ్యడం తప్ప వేరే మార్గం లేదు. అంటే ఇన్నేళ్ళుగా అమ్మాయిలు కనిపించకుండా పోవడానికి కారణం మేమే. ఊరు జనం ముందు తాట తీస్తే గాని వీళ్ళకి తిక్క కుదరదు. తీసుకపో పోరా. వాళ్ళేం చేస్తారు? ఊరు కోసం సముద్రాన్ని ఇచ్చేశారు. అలాంటిది ఒక అమ్మాయిని ఇవ్వలేరా? థామస్ అయ్యని కాదని నువ్వు ఇక్కడ ఏమీ పీకలేవు. ఇక్కడ ఆయన చెప్పేదే జరుగుతుంది. అటువైపు వాడేమో ఆకలిని అడ్డు పెట్టుకుని బానిసల్లా మార్చి చంపుతున్నాడు. ఇటు చూస్తే మనూరోళ్లే భయాన్ని అడ్డు పెట్టుకుని అమాయకమైన ఆడపిల్లల్ని బలిస్తున్నారు. ఈ ఊరంతా ఇలా ఉండడానికి నీ భయమే కారణం. ఇక ఈ ఊరిని ఎవ్వడూ బాగు చేయలేడు. వీళ్ళు నోరికే వదలకూడదు కింగో. సరే ఏం చేయమంటావు? అయినా వాళ్ళే చెప్పారుగా చంపినా కూడా ఇంకొకడు వస్తాడని. కొంచెం తిరగబడ్డా చాలు ఇందులో నుంచి బయటపడొచ్చు. ఇంక ఎన్నాలని మనకంటూ ఓ సముద్రం ఉందన్న విషయాన్ని మనం మర్చిపోతాం. ఈసారి మనకి వేరే దారి లేదు. సముద్రంలోకి వెళుతున్నాం, చేపల్ని ఏటాడి తీసుకొస్తున్నాం. అప్పుడే ఇదంతా మారుతుంది. హే, చెప్పేది వినరా. నేను చెప్పింది అర్థం కాలేదా? ప్రాణాలతో ఆడుకోవద్దయ్యా. అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఏమయ్యారో తెలుసు కదా. ఇప్పటిదాకా సముద్రంలోకి వెళ్ళిన ఎవ్వరూ ప్రాణాలతో తిరిగి రాలేదు కదా. ఇప్పుడు మాత్రం ఏంట్రా ప్రాణాలతో ఉన్నామా? తిక్కులోలా మాట్లాడకు. నేను చెప్పింది అర్థమైందా లేదా? నువ్వు చెప్పే ఈ కథ నా ఊరోళ్ళు నమ్మడమే తప్పు. అలాంటిది నన్ను నమ్మమంటున్నావా? దానికి సముద్రంలో పడి చావడమే మేలు. ఏంటన్నా వీళ్ళు సముద్రంలోకి వెళ్ళారు? మనము వెళ్ళి లేపేద్దామా? ఏమన్నా లేపేస్తావా? రే, మన చెత్త వాడిని కొట్టి చంపినా కూడా చావు సులువుగా ఉండేది. కానీ ఇప్పుడు వాడు నిప్పుకి భయపడి మరుగుతున్న నూనెలోకి దిగాడ్రా. థామస్ అయ్య గారికి కాల్ చేయరా. అయ్యా, అలెక్స్ అన్నా, కింగ్ వాడి ఫ్రెండ్స్ ని లేపేమన్నారయ్యా. కానీ వాళ్ళు సముద్రంలోకి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఏం చెయ్యాలయ్యా? ఇప్పుడు నేను నీకు చెప్పే ఈ విషయం ఊరు జనానికి అలాగే చెప్పాలి. నేను తిరిగి వచ్చేంత వరకు ఎవరైనా అడ్డమైన పనులు చేస్తే మీ అయ్యగారి గుండెకాయ ఆగిపోతుందని చెప్పు.
అయ్యగారిని వదిలేరా తప్పురా. ఆడు చేసిన తప్పుని సరిదిద్దాలని ఆడిని లోపలికి తీసుకెళ్తున్నా. లోతు తెలియకుండా దిగుతున్నావురా, ఊపిరాడక చచ్చిపోతావు. సముద్రం లోతు కంటే నాలో దాహమే ఎక్కువ ఉంది. నీ అబ్బా ఇక్కడ నేనే రా కింగు. ఎరా తెలియక అడుగుతున్నాను. ఉన్న సమస్య సాలదన్నట్టు శనిని ఎంట పెట్టుకుని వచ్చావు. తామసైన ఎందుకు ఎత్తుకొచ్చావు? ఇంకా ఎన్నాళ్ళని చూసి భయపడతావు. నేను అక్కడే అన్ని నరికేసేవాణ్ణి. మరీ అంత తేలిగ్గా చస్తే ఎలా? అందుకే సముద్రంలో ఎరగా వేద్దామని తీసుకొచ్చాను. ఏంటి థామస్, ఈ సముద్రానికి ఒక కొట్టు కథ చెప్పి కట్టేసావుగా. కానీ ఇప్పుడు చేపలు పట్టి ఆ కథ అబద్ధమని నిరూపిస్తా. ఇంకాసేపట్లో తాటి తీసి కారం పూస్తా. రండి తొందరగా పైకి రండి. కడిసే కింగు, రే, తొందరగా లేవే. పైకి రండి, ఆగరా. పైకి రండి. స్వామి నమ్మేంట్రా? రండిరా రే కడిసే, రండిరా రే పైకి రండిరా కింగు. రే ఏదైనా ఉందేమో తలుపు తెరవద్దురా. రే వద్దురా. కింగు, వాడేంట్రా లోపలికి వెళ్ళాడా? రే కింగు, రే ఏమైందిరా? దెయ్యాన్ని ఏమన్నా చూసావా? రాక్షసి రాక్షసి దయ్యంలో వచ్చి నించున్నావంటే. ఏం జరుగుతుందిరా ఇక్కడ? నడి సముద్రంలో మనమే అడ్డగా ఇరుక్కున్నాం. నువ్వేమో రొమాన్స్ చేస్తూ కూర్చున్నావు. రే తను ఎలా వచ్చిందో నాకు తెలియదురా. ముందుకి నుంచి వెళ్ళిపో. నేను వెళ్ళను. మరెందుకు నన్ను కాపాడా? నువ్వు లేకపోయింటే నేను ఎప్పుడో చచ్చేదాన్ని. ఏం కాదు, నిన్ను చూసుకుంటాను. ఇక నిన్ను వదిలిపెట్టి వెళ్ళని చెప్పావు. ఇప్పుడేమో వెళ్ళు వెళ్ళు అంటున్నావు. సముద్రానికి బలివ్వాల్సిన ప్రాణమేగా. ఒడ్డుకు చేరుకున్నా ఎలాగో నన్ను చంపేస్తారు. పోయే ప్రాణమేదో నీతో ఉన్నప్పుడే పోనీ. ఇది మన చర్చ దీపం కదా, దేనెందుకు ఇక్కడ తీసుకొచ్చావు? ఆడికి ఏది దొంగిలించాలో కూడా తెలియదు. గాడ్సా, ఇక్కడ చేపలేమి లేవురా. ఉత్తరం వైపు వెళ్ళు. పిల్లలను బ్రతుకంతా మోసావు బాధలను. ఇన్ని మోసిన నిన్ను మోసేవాళ్ళు లేక ఈ జీవన తరంగాలలో పనికి మొన్నోడు పగిలిందాన్ని శుభ్రం చేయవా? శుభ్రం చేస్తే గుచ్చుకునేది కాదు. వేడికల్లు ఎక్కడ ఉన్నాయో? అసలు ఇది ఏమై ఉంటుంది? మార్టిన్, డిసెంబర్ 3, 1982. తాతయ్య ఏంటిది? ఇది తీసుకెళ్ళి బేస్మెంట్లో పెట్టు.
కింగో అటువైపు లాంచ్ కనపడుతోందిరా. గాడ్సా, మన సముద్రంలోకి ఎవరు రారు కదా, మరి ఇక్కడ లాంచ్ ఎలా? ఏ కింగో, ఆ లాంచ్ దగ్గర వెళ్ళనా? ఏమంటావు? సరే అయితే. అక్కడ చూసిన లాంచ్ ఎలా ఇక్కడికి వచ్చింది? దాటొచ్చామనుకుంటా. మనకి మాలినాడు దిక్కు దిశ లేకుండా తీసుకొచ్చాడు. రేయ్, నేను సరిగ్గానే వచ్చాను రా. సింపేవులే, తప్పుడు దిశకి కరెక్ట్ గా తీసుకొచ్చావు. రే తప్పుకో. అదిగో ఆడుంది. రే కింగో, ఇదిగో ఇటు ఇటుంది. ఉత్తరాన చూడు. మనం చూసిన లాంచి ఉత్తరాన ఉంది. కింగో, మన వెతికిన లాంచ్ ఇక్కడ ఉందిరా. ఏంటి?